ఒక ఊరిలో ఒక స్వామీజీ ఇలా అనుకుంటూ వెళ్తుంటారు. ఈ గ్రామంలో నా నిధికి సమర్థుడు ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరు కనిపించటం లేదు. నేను మరో దిక్కుగా వెళ్ళైనా ఆ సమర్థుడిని వెతికి ఆ నిధిని అప్పగించాలి. ఇలా అనుకుంటూ స్వామీజీ వెళ్తుంటాడు. అక్కడ రమేష్ అనే వ్యక్తి స్వామీజీకి ఎదురు పడతాడు. స్వామీజీ ఇలా అంటాడు, నాయనా, నేను ఒక నిధి రహస్యం చెప్తాను. ఆ నిధిని నీకు కావలసినంత తీసుకొని మిగతాదంతా ప్రజలకు మాత్రం పంచేయి నాయనా, అత్యాశకు మాత్రం వెళ్ళకు అని చెప్తాడు. ఇలా అనుకుంటూ రమేష్, స్వామీజీ చెప్పినది నిజమేనా? నిజంగానే నిధి ఉందా? అనుకుంటూ కొండల ప్రాంతంగా వెళ్తాడు. అక్కడ గుహను చూస్తాడు. ఆ గుహలో నిధి ఉంటుందా అనుకుంటూ గుహలోకి వెళ్తాడు. ఆ గుహ దాటి బయటికి వెళ్ళగానే స్వామి చెప్పినట్టు జలపాతం ఉంది. నిధి ఒకటే కనిపించలేదే. స్వామీజీ చెప్పింది నిజమే, నిధి ఉంది. నాకు కావలసినంత మాత్రమే తీసుకొని స్వామీజీ చెప్పినట్లు సగం నిధిని అంతా ప్రజలకు పంచేయాలి అనుకుంటూ స్వామీజీకి నమస్కరించి ఆ నిధితో ఆ రమేష్ ఎంతో సంతోషంగా జీవిస్తాడు.